హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. జనసేనలోకి చేరికలు పెరిగాయి. పెద్ద పెద్ద నాయకులు చేరుతూ ఉన్నారు. ముఖ్యంగా బాలశౌరి, కొణతాల రామకృష్ణ లాంటి వాళ్ళు కూడా జనసేన వైపు చూస్తున్నారు. మరోవైపు డీకే ఆదికేశవ నాయుడు మనవరాలు డీకే చైతన్య కూడా జనసేన పార్టీలో చేరారు. అయితే డీకే కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ చైతన్య కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు. ముఖ్యంగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సింది బాలశౌరి గారు. బాలశౌరి గారు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డారు. అలాంటి వ్యక్తి ఇవాళ పార్టీలోకి రావటం అనేది కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎంత ప్రభావం చూపుతుంది? మనం మాట్లాడదాం. మనతో పాటుగా చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం సార్. నమస్కారం కిరణ్ గారు. ఇవాళ హైదరాబాదులో పవన్ కళ్యాణ్ గారిని బాలశౌరి గారు కలిశారండి. కలిసి మాట్లాడిన తర్వాత జనసేనలో 21వ తారీఖు అధికారికంగా చేరతారన్న మాట వినపడుతోంది. బాలశౌరి రాక జనసేనకు బలం చేకూరుస్తుందా? డెఫినెట్గా అండి. ఆయనకి ఎందుకంటే ఆయన మచ్చలేని నాయకుడు. వ్యాపారాలు ఇంటర్నేషనల్ లెవెల్లో అనేక దేశాల్లో వ్యాపారాలు మైనింగ్ అవి ఉన్నాయి, గ్రానైట్స్. దాంతోపాటు ఒక స్వచ్ఛమైన రాజకీయాలు, వివాదాలకు దూరంగా ఉంటాడు. రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆ వ్యక్తి తదనంతరం అదే సాన్నిహిత్యం జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మొన్నటిదాకా ఉన్నది. ఎందుకు ఎక్కడ చెడింది అనేది ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి అన్ని ఢిల్లీలో చక్కబెట్టేది అతనే. ఒకవైపు కేవీపీ రామచంద్రరావు అయితే ఇక్కడ రాష్ట్రంలో, ఢిల్లీలో రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, బ్యాంక్స్ నుంచి రాష్ట్రాలకి రుణాల విషయంలో ఆయన చాలా నేర్పరి. ఇంకా ఏదున్నా కానీ పార్లమెంట్లో కావచ్చు, ఏదైనా ఇష్యూస్ ఉంటే అన్ని రకాల సెంట్రల్ నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధులు రావడంలో చాలా కీలక పాత్ర వహించేవాడు. నేను కూడా గుంటూరులో ఉన్నప్పుడు చూశాను. నేను ఆయనకి మా లైన్ ఆపోజిట్లో ఆయన ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ప్రతి 2 monthsకి ఒకసారి ఆయన ఢిల్లీ నుంచి వచ్చి అందరు అధికారులు, డీజీపీ కాడి నుంచి చీఫ్ సెక్రటరీ కాడి నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, సీఎం క్యాడర్లో సీఎం కోర్ టీమ్ ఉంటారు కదండి, సీఎం ఆఫీసు, అందరిని ఆయన ఇంటికి డిన్నర్కి పిలుస్తాడు. అంటే ఆయనకి పరిపాలన మీద అంత పట్టుంది. కాంట్రవర్షియల్ వ్యక్తి కాదు. అంటే అధికారానికి దూరంగా ఉన్న, అధికారానికి లీడ్ చేసే వ్యక్తుల దగ్గరే ఉంటాడు ఆయన. కాబట్టి అట్లా మంచి పేరున్న వ్యక్తి. సడన్గా మచిలీపట్నం ఎంపీ అయ్యండి. 2014లో స్వల్ప మెజార్టీతో అక్కడ ఓడిపోయాడు. 2019లో మచిలీపట్నం నుంచి గెలిచాడు. గెలిచిన తర్వాత ఆ వ్యక్తి ఒకవైపు ఎమ్మెల్యేలు పోతున్నారంటే మనం ఆలోచించుకోవాలి కిరణ్ గారు. ఇప్పుడు నిన్న 8 మంది ఎమ్మెల్యేలు, 7 ఎస్సీ ఎమ్మెల్యేలు మార్చేశారు. ఇప్పుడు రెడ్డెప్పని చిత్తూరు నుంచి తీసుకొచ్చి జీ నెల్లూరు ఒకటి కాన్స్టిట్యూన్సీ గంగాధర్ నెల్లూరుకి వేశారు. అక్కడున్న నారాయణ స్వామిని తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రిని చిత్తూరుకి ఎంపీగా మార్చారు. సార్ నాకు తెలియక అడుగుతా, ఒకళ్ళకు ఒక చోట చెడ్డ పేరు వచ్చింది, వాళ్ళు మంచోళ్ళు కాదు, వెధవలని తేలింది అనుకుందాం. వాళ్ళని ఇంకో చోట తీసుకెళ్తే జనం అక్కడ వాళ్ళు స్వచ్ఛీలు అయిపోతారా, లేకపోతే పునీతులు అయిపోతారా? ఇప్పుడు ఒకటి కిరణ్ గారు, ఆయన పారామీటర్స్ ఏముంటాయో, ఎస్సీ కాన్స్టిట్యున్సీలు అభ్యర్థులు మార్చేటప్పుడు, ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ మైనారిటీస్ అభ్యర్థులు మార్చేటప్పుడు అనేక పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు 70 నియోజకవర్గాల వ్యతిరేకత ఉన్నది అని చెప్పి సాక్షాత్తు ప్రగతి భవన్లో చెప్పి పద్ధతి మార్చుకోండి అని చెప్పాడు, కానీ వాళ్ళని మార్చలా. మార్చిపోయేదానికి ప్రభుత్వం మారిపోయింది. ఆ తప్పు ఇక్కడ జరగకూడదని అనుకుంటున్నాడు మనం అనుకోవచ్చు. సార్, ఇప్పుడు బాలశౌరి గారు వచ్చినందువల్ల, బాలశౌరి గారు గతంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన రాక అనేది, ఆయన వచ్చిన తర్వాత ఆయనకు మళ్ళీ ఏమైనా సీట్ ఇస్తారా? సీట్ ఇస్తే ఎక్కడ ఇవ్వచ్చు? ఎంపీనా, ఎమ్మెల్యేనా? అలాగే ఆయన ఒక్కడే ఉంటాడా, లేకపోతే ఆయన ఇంకో బాధ్యత తీసుకుని ఒక 2-3 గెలిపించగలిగిన సత్తా కలిగిన నాయకుడా? డెఫినెట్గా మీరు పాయింట్లో ఏంటంటే ఆయన ఒక్కడితోనే కాదు, ఆయన 10 మంది ఆయన మనుషులు ఉన్నారు. గ్రాస్ రూట్ లెవెల్లో క్యాడర్ ఉంది ఆయనకి. ఒక్కడితో వెళ్ళడం. ఇప్పుడు ఆమె షర్మిల, కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు కాంగ్రెస్ మొదటి నుంచి రక్షణ కవచంలో ఉన్న ఆ వ్యక్తి ఎందుకు మారాడు? ఇప్పుడు జగన్ గారిని వివేదించి బయటకు వచ్చాడు. ఆ క్రమంలో తర్వాత షర్మిల ఉన్న కాంగ్రెస్ పార్టీకి అని వెళ్ళాలిగా, అక్కడికి వెళ్తా. 4 దశాబ్దాలు ఉన్న టీడీపీ పార్టీకి వెళ్ళాలి, అక్కడికి వెళ్తా. జనసేన వైపు ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో నా జీవితం, నా జర్నీ ఆయనతో ఉంటుందని ట్వీట్ చేశాడు. అంటే ఆయనలో ఏదో ఉన్నది అనేదే కదా ఆయన గ్రహించింది. ఇక్కడ ఏంటి, ఎందుకు ఇక్కడ గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి బాలశౌరికి చెడింది అనేది మనకు తెలుస్తున్న సమాచారం, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన రేవంత్ రెడ్డి గారు లాస్ట్ మీటింగ్ ఎంపీగా ఉన్నాడు కదండి మల్కాజ్గిరి, ఢిల్లీ వెళ్ళినప్పుడు సీఎం అయ్యాడు కాబట్టి ఎంపీ రిజైన్ చేయాలి. అప్పుడు ఒక డిన్నర్ పార్టీ ఇచ్చాడు. పార్టీలకు అతీతంగా అందరూ వెళ్ళారు. దాంట్లో వెళ్ళినప్పుడు బాలశౌరి కూడా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళావు నా అనుమతి లేకుండా?
ఇలా అయితే ఎలా అని చెప్పేసి ఆయన కొద్దిగా పరుష పదజాలంతో మాట్లాడినట్టుగా అది ఆయన అక్కడ అట్ట అయినట్టుగా తెలిసింది. మరి అదే మీటింగ్కి వెళ్ళిన మిథున్ రెడ్డిని ఏమని లేదుగా. మరి బాలశౌరిని అంటే ఆత్మాభిమానం ఆయనకి దెబ్బతిరిద్దిగా. ఆ కారణాలు రీచే కావచ్చు. అదేవిధంగా మచిలీపట్నంలో పేరు నానితో ఆయనకి పొసగట్ల. పేరు నాని పూర్తిగా సీఎం సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు పేరు నాని ప్లేస్లో వాళ్ళ కొడుకు కిట్టుని పెట్టాడు. రేపు ఆయన ఎంపీ ఉన్న 5-6 నియోజకవర్గాలు పెనమలూరు పార్థసారథి కూడా ఆయన కూడా వెళ్ళే పరిస్థితి టీడీపీకి. ఈ సిచ్యువేషన్లో అక్కడ ఉన్న పరిస్థితిలో ఉన్నా పోటీ చేసినా ఆయన పొమ్మనకుండా పోగొట్టినట్టు రాష్ట్ర అధికార పార్టీలకు ఆయనకి ఇంటిమేషన్ కూడా లేదు. మన ఆత్మాభిమానం దెబ్బతిని ఎలా ఉంటాడు బాలశౌరి గారు. కాబట్టి ఆయనకు ఆప్షన్ సార్ ఇక్కడ మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాపు ఎమ్మెల్యేలు లేదా ఎంపీలని పవన్ కళ్యాణ్ని తిడితేనే వాళ్ళకి మంత్రి పదవులైనా ఏమైనా. ఇప్పుడు సామాన్యమైన ఉదయభాను గారు ఉన్నారు జగ్గైపేట, ఆయనకి టికెట్ ఉందో లేదో తెలియట్లా. కారణం ఏంటంటే ఆయనకి టికెట్ లేదనే అంటున్నారు చాలామంది, వేరే వాళ్ళకి ఇస్తారు అని అంటున్నారు. ఆయన్ని గతంలో పవన్ కళ్యాణ్ని గట్టిగా విమర్శించమంటే ఆయన విమర్శించలేదన్న ఒక కోపంతో మంత్రి పదవి రావాల్సిన వ్యక్తిని ఈ మంత్రి పదవి లేకుండా పక్కన కూర్చోబెట్టారనేది ఒక మాట. ఇక్కడ చూడండి, పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ మంత్రి పదవులు వచ్చినాయి. వాళ్ళు ఎందుకు గట్టిగా తిడతారు కదా నోరేసుకుని, కాబట్టి వాళ్ళకి మంత్రి పదవులు వచ్చినాయి. అదే సమయంలో వీళ్ళతోటి విభేదాలు ఉన్నాయి బాలశౌరి గారికి అనేది ఒక మాట వినపడుతుంది. అట్ ద సేమ్ టైం బాలశౌరి గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటే ఇట్లా బాగా చెప్తా తిట్టగలిగే వ్యక్తి కాదు కదా సౌమ్యుడు. ఆయన సౌమ్యుడు డిగ్నిఫైడ్ పొలిటీషియన్. ఆయన ఏ రోజు తిట్టేవాడు కాదు. రాజకీయంగా చూస్తాడు, సిద్ధాంతపరంగా విభేదించవచ్చు, కానీ సో అంతవరకే ఉంటాడు ఆయన. ఇది ఒక రీజన్ అనుకోవచ్చా మనం? డెఫినెట్గా సార్. ఇక్కడ ఒకటి ఇక్కడ చూడాలి, చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసిన తర్వాత టూరిజం మినిస్టర్ అయ్యాడు. అప్పుడు బాలశౌరి గారు కూడా కాంగ్రెస్లో ఉన్నారు. ఇద్దరు మంచి మిత్రులు. చిరంజీవి గారు అంటే విపరీతమైన అభిమాని. ఆ విధంగా ఫ్యామిలీస్ రిలేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరగా చూశాడు. ఇప్పుడు ఇతన్ని కాదని అతను వెళ్ళాడంటే ఎన్నో ఆలోచించుకొని వెళ్తారు కదా, తన రాజకీయ జీవితం కూడా ఆలోచించుకొని వెళ్తారు కదా. మీరన్నట్టు అంత జాతీయ స్థాయిలో ఢిల్లీలో అన్ని చక్కపెట్టి రాష్ట్రానికి కావాల్సిన నిధులు రావట్లో కీలక పాత్ర పోషించే ఆ వ్యక్తి ఎందుకు వెళ్తున్నాడు? కాపు సమాజానికి చెందిన వ్యక్తి. అదే సమయంలో అంబటి తిరుపతి రాయుడు లాంటి కాపు సమాజానికి చెందిన వ్యక్తే జాతీయ క్రికెట్లో రాజకీయాలు చూసిన వ్యక్తి 6 రోజులు నేర్చుకొని బయటకు వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్తో రేపో మాపో ఆయన కూడా కలిసే అవకాశం ఉంది. ఒకసారి ఆల్రెడీ కలిశాడు, జనసేనతో నా జర్నీ అని చెప్పేశాడు. ఇక్కడ వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు? ఒకవైపు నిన్న కాక మొన్న రిలీజ్ చేసిన జోగయ్య గారి లిస్టులో కూడా తర్వాత ముద్రగడ గిరి అని ముద్రగడ గారి అబ్బాయి పేరు కూడా పెట్టాడు. అంటే ఇక్కడ వాళ్ళంతా సంఘటితం అవుతున్నాడు అనేది మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒకవైపు జోగయ్య గారు, ఒకవైపు ముద్రగడ గారు, ఇప్పుడు బాలశౌరి గారు, అంబటి తిరుపతి రాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకి ఆల్టర్నేట్ ఫోర్స్గా ఎవరు కనపడుతున్నారంటే పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. సరికొత్త రాజకీయాలు చేయడానికి ఆయనకి మోడీ గారికి ఉన్న సాన్నిధ్యం రీత్యా. ఓవరాల్గా చూసుకుంటే ఆయన రేపు గుంటూరు అడుగుతున్నారు అన్నట్టు తెలుస్తుంది. గుంటూరు పోటీ చేసి డెఫినెట్గా అవనిగడ్డ కూడా ఎమ్మెల్యే స్థానాన్ని ఆయన మనుషులకి కావచ్చు, ఆయన సన్నిహితులు కావచ్చు అడుగుతున్నాడు. ఆయన మచిలీపట్నం అనేది ఒక ఆప్షన్ ఉన్నది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే ఆయన గుంటూరు అన్నది కరెక్ట్. గుంటూరు ఎంపీ 3.5 లక్షల ఓట్లు గుంటూరు ఎంపీగా అలాగే అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఈ 2 బాధ్యతలు, ఒకటి ఆయన గెలుస్తాడు, ఒకటి ఆయన కొడుకు కానీ ఆయన చెప్పిన వాళ్ళకి కానీ ఇచ్చుకుంటే అవనిగడ్డ గెలిపించుకుంటానని చెప్పి చెప్తున్నాడు. నాట్ ఓన్లీ అదొక్కటే కాదు సార్, అతను ఆర్థికంగా బలవంతుడు. ఆయనకి ఒక ఎంపీ ఇస్తే ఎంపీ కింద ఒక 5 కాన్స్టిట్యున్సీలు ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి కదా, ఆర్థికంగా సహాయం చేయగలడు. ఇంకో 10 మంది ఎమ్మెల్యేలకి సపోర్ట్ చేయమని, ఎందుకంటే డబ్బులు జనసేన పార్టీలో ఉన్న వ్యక్తులకి డబ్బులు ఉండవు కదా సార్. ఆ 10 మందికి కూడా చేతునిచ్చే అవకాశం బాలశౌరి ద్వారా ఉండే అవకాశం ఉన్నది. ఇది ఒక మంచి పరిణామంగా భావించాలి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట వినిపిస్తుంది చంద్ర శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఈయన బాలశౌరి గారు వస్తున్నారు, కొనతాల రామకృష్ణ గారు వస్తున్నారు, దీంతో అంబటి రాయుడు వస్తున్నాడు, దీంతో పవన్ కళ్యాణ్ అంటే డబ్బులు పెట్టుకోగలిగిన క్యాండిడేట్లు, ఎలక్షనీరింగ్ చేయగలిగిన క్యాండిడేట్లు. సో రాయుడు అంటే ఎలక్షనీరింగ్ అనేది ఆయనకు అనుభవం లేదు కానీ డబ్బులు అయితే పెట్టుకోగలుగుతాడు అంటున్నారు. సో ఈ ఎలక్షనీరింగ్ డబ్బులు పెట్టుకోగలిగిన క్యాండిడేట్లు కూడా వస్తున్నారు కాబట్టి సీట్ల సంఖ్య కొంచెం ఎక్కువగా అడిగే అవకాశం కూడా కనపడుతుంది. డెఫినెట్గా ఈ 3-4 రోజుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా 54 పేర్లతో జోగయ్య గారు ఒక రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన దాంట్లో గౌరవప్రదంగా ఉండాలంటే 40-50 మధ్య ఉండాలని చెప్పంటారు. అది ప్రజల్లో ఉంటుంది, టీడీపీ కేటర్ నుంచి కూడా వస్తుంది. ఇన్ని సీట్లు ఇవ్వాలి, గౌరవప్రదంగా ఉంటుంది అనేది. ఎందుకంటే ఓటు పోలరైజేషన్ ట్రాన్స్ఫర్మేషన్ జరగదు కాబట్టి ఇరు పార్టీలకు ఉపయోగం ఉండాలంటే ఈ విధంగా పొత్తులు బార్గెనింగ్ కెపాసిటీ, ఆర్థికంగా బలం పుంజుకునే వ్యక్తులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పార్టీ కూడా ఇది అవుద్ది, ఎక్కువ సీట్లు ఇది చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. మనం చూడాలి ఎన్ని పరిణామాలు ఇచ్చా. పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్నందుకు, ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన ఉన్నందుకు, పార్టీని బతికించినందుకు, ఆయన ఎక్కడ ఒక ఎమ్మెల్యే కాకపోయినా బాలశౌరి గారు అనుకుంటే
మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు సార్, ఆప్షన్ ఉంది. అదే ఇవాళ కాంగ్రెస్ ఇప్పుడు అవును షర్మిల గారికి పగ్గాలు అప్పగించారు, కాంగ్రెస్ పార్టీ కొంచెం బలోపేతం అవుతోందన్న ఒక భావన కలుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆయన కావాలంటే మళ్ళీ సొంత గుటికి కాంగ్రెస్కి వెళ్ళొచ్చు. కానీ ఆయనకి ఎమర్జింగ్ పొలిటీషియన్గా కనపడుతున్నది పవన్ కళ్యాణ్ కాబట్టే పవన్ కళ్యాణ్ వైపుకి ఆయన వచ్చాడని అనుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ ఒక స్పష్టంగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవుతున్నాడు, డెఫినెట్గా ఈయంతో ఉంటే భవిష్యత్తు ఉంటుందని భావించినట్టుగా అనుకోవచ్చు. డెఫినెట్గా ఈ పరిణామాల నుంచి ఒక మంచి జనసేనకు ఒక బూస్ట్ లాగా బాలశౌరి గారి చేరిక అనేది ఉపయోగపడ్డాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. మొత్తం మీద బాలశౌరి గారి చేరిక కృష్ణా గుంటూరు జిల్లాల్లో జనసేనకు ఎనలేని బలాన్ని ఇవ్వడం అయితే ఖాయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది అభిమానులు, కార్యకర్తలు ఏంటంటే బాగా చెప్పుకునే పేరున్న నాయకులు లేరే అని ఒక అసంతృప్తి ఎక్కడో లోపల ఉంది చాలామందికి. పెద్ద పెద్ద వాళ్ళు వస్తానన్నా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవట్లేదు అని ఒక అసంతృప్తి ఉంది. అసంతృప్తి ఇలా బాలశౌరి గారు లాంటి నాయకుల రాకతో అసంతృప్తి తీరే అవకాశం కనబడుతుంది. కొణతాల రామకృష్ణ గారు కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు పేర్లు వినపడుతున్నాయి, బట్ బయటకు రావట్లేదు. కానీ కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వస్తారని చెప్తున్నారు. వితౌట్ సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం పార్టీకి అండదండగా ఉంటామని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారని అంటున్నారు. చూద్దాం.